ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతిగా సర్వశక్తిమంతుడా కృపామయడానికి లెక్కలేని స్తోత్రాలు నైనా. నిలుచున్న వారికి చూచుచున్న వారికి ప్రభు ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభు, రక్షణ భాగ్యము దయచే ప్రభు. అనేక మంది నైనా ప్రభ ఆత్మఫలములు పొందుకున్నటకు సహాయం చేయమని అడుగుచున్న ప్రభ. నీ వాక్యం చేత ప్రభు మా నడతను శుద్ధి చేసుకునే భాగ్యము దయచే ప్రభు. వాక్యము విని విడిచిపెట్టేవారు కాకుండా ప్రభ, నేను గ్రహించే హృదయము, వినగలిగే మనస్సును, చెవులను ఇవ్వమని అడుగుచున్నాను ప్రభు. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము దయచేయమని నా ప్రార్థనని నీ పాదసాన్ని చేర్చుకోమని ఏసునామములో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఒకేలాగానే సృజించాడు, ఒక రీతిగానే కానీ అంతే మనం ఈ లోకంలోకి వచ్చినప్పుడు మన స్వభావాలను బట్టి మన రీతి ఉంటుంది. కానీ వాస్తవానికి దేవుడు సర్వశక్తిమంతుడైనప్పటికీ కూడా తన ప్రణాళికని నెరవేర్చడానికి ఎవరు నిర్ణయించుకున్నాడు? మనుషులను ఏర్పరచుకున్నాడు. కానీ మనిషికి దేవుని అవసరం ఉంది. కానీ దేవునికి ఏ పని చేయడానికైనా సరే మనిషి అవసరం అక్కర్లేదు. అయితే దేవుని ప్రేమ ఎంతో గొప్పదైనప్పటికీ అల్పులమైనట్టు మన కోసము తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? అల్పులమైన మన కోసము దేవుడు తన ప్రాణాన్నే అర్పించాడు. ప్రేమించి తన ప్రణాళిక కొరకు కూడా అల్పులమైన మన కోసము తన ప్రాణంని ఇచ్చి ఏం చేశాడు? ప్రేమించి తన ప్రణాళిక కొరకు తన రాజ్య నివారణ చేశాడు. మన కొరకు మనలను కోరుకున్నాడు. దేవుడు సంకల్పాలకు జీవితాన్ని సమర్పించుకున్నవాడు. ప్రపంచంలో అసలైన విజేత ఎవరంటే మీరు నేను కాదు, మీరు నాకు సాక్షులు అని మన ప్రభువైన యేసు చెప్పిన మాటలు నిజమైన క్రైస్తవునికి ఏంటది? గుర్తింపును తెలియజేస్తూ ఉన్నది. కానీ మనం ఏం చేయాలి? దేవుడు తన ప్రణాళికలో మనల్ని నిర్ణయించాడు. దేవుడు మనలను నిర్ణయించుకున్నాడు. మన దేహమే దేవాలయం అని అన్నాడు. అంటే దేవుడు మనలో ఉన్నట్టే కదా. ఆయన రూపం మనకిచ్చాడంటే మనము ఏమై ఉండాలి? పరిశుద్ధతను కలిగి ఉండాలి. మనం ఒక నిదర్శనను కలిగి ఉండాలి. అలాగే దేవుడు ఏమన్నాడు? మన దేహమే దేవాలయము అని, దేవుని యొక్క ఆలయము కాబట్టి మనము ఏమి కలిగి ఉండాలంటే పరిశుద్ధతను కలిగి ఉండాలి. మనం ఏమి విడిచిపెట్టాలి? జారత్వమునకు దూరముగా పారిపోవుడి అని అంటున్నాడు. మనుషుడు చేయు ప్రతి పాపమును కూడా దేహమునకు వెలుపలగా ఉన్నది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు అని అంటున్నాడు. అలాగే నీ దేహం ఏమై ఉన్నది? నీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది. కాబట్టి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు అని అన్నాడు. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు దేహముతో దేవునిని మహిమపరచుడి అని అన్నాడు. దేనితో మనము మహిమపరచాలి? దేవునిని దేనితో మహిమపరచాలి? మన దేహముతో మహిమపరచాలి. మనం పరిశుద్ధతతో దేవునిని మహిమపరచాలి. అంతేగాని మనం అనేకమైనవి కోల్పోవచ్చు, సర్వము కోల్పోవచ్చు. రోజు కూడా అనుకోవచ్చు నేను ఏంటి ఇలా అయిపోతున్నానని. కానీ దేవుడు ఆయన స్వరూపమందు మనలను చేసి ఉన్నాడు కాబట్టి, ఆయన అరచేతులలో మనలను చెప్పుకొని ఉన్నాడు కాబట్టి, దేవుడి మీద ఆధారపడి ఉంటే ప్రతిదిని కూడా మనకి సాధ్యమే. ప్రతిదిని కూడా దేవుడు చూడు, యుద్ధం ఎవరిది? యెహోవాదే అని అంటున్నాడు. ఏమీ లేనివాడు కూడా అన్నిటినీ కూడా సంపాదించుకునే స్థాయికి ఎదగొచ్చు. కానీ ఎవరికి తెలుసు? కానీ భూమి మీద ఎంత సంపాదించుకున్నాం అనేది కాదు. కానీ ప్రసంగి అంటున్నాడు కదా, భూమి మీద మీరు ప్రతి పని కూడా చేయించిన ప్రతి పని వ్యర్థమే అంటున్నాడు. అది వ్యర్థమే అని మీరు ఎరిగిన వాడు ఎవరు? ప్రసంగి అంటలేదా? మీరు భూమి క్రింద చేయించిన ప్రతిదిని కూడా వ్యర్థమే అని అంటున్నాడు. అని ఎరిగిన వాడు ఎవరు? ఉన్నదానితోనే సంతృప్తి కలిగి బ్రతకమని అంటున్నాడు. దేవుని కొరకు బ్రతకమని అంటున్నాడు. మనం దేవుని కొరకు బ్రతుకుచున్నామా? అయితే మన బిడ్డల కోసమే మనము బ్రతుకుచున్నాము. ఈ రోజుల్లో దేవుడు వస్తున్నాడు, లేకపోతే త్వరగా రాబోచున్నాడు. మనం పాప జీవితంను విడిచిపెట్టాలి, మనం పరిశుద్ధతను కలిగి ఉండాలని అనుకునేవారు ఎవరు స్వార్థానికి వాళ్ళే జీవిస్తున్నారు. ఆయన రూపంలో మనల్ని సృజించి ఉన్నాడంటే మనం ఇంకెంత భక్తులు కలిగి ఉండాలి? తన దేహముతో మనల్ని శుద్ధి చేసి ఉన్నాడంటే, ఆయన ఊపిరి మనలో వేసి ఉన్నాడంటే ఇంకెంత పరిశుద్ధతను కలిగి ఉండాలి? దేవుడు మనల్ని
ఏమి చూస్తున్నాడులే అని నలుగురిని మోసం చేసి మనము ఏదైనా సంపాదించవచ్చు. 10 కుటుంబాలను రోడ్డున పడేసి మనము అడ్డదారుల్లో డబ్బు సంపాదించవచ్చు. కానీ వీరెరిగినప్పటికీ ఏం చేస్తారు? సంపాదించినా వీరెరిగినప్పటికీ కూడా వీరందరూ కూడా తెలిసేసరికి ఏం చేస్తారంటే వారు పాపములో పడిపోతారు. నేను 10 కుటుంబాలని పడగొట్టి నేను డబ్బు సంపాదించాను, వీరు నన్ను ఏమి చేయలేరు అని అనుకోవచ్చు. వీరికి తెలియదులే అనుకోవచ్చు. చేసిన పాపాలు పండి ఆసుపత్రిలో ఉన్నప్పుడు తెలుస్తుంది, మనకి ఐసీలో ఉన్నప్పుడు తెలుస్తుంది, రోజులు లెక్క పట్టినప్పుడు తెలుస్తుంది. గోడ మీద ఇలా రాసి ఉంటుంది, ఐసీయూ అని రాసి పెట్టి ఉంటుంది. అప్పుడు భయం వేస్తుంది, నేను చనిపోతానేమో, నేను చేసిన పాపాలన్నీ ఈ రోజుని నేను లెక్క అప్పగించుకోవాలేమో, దేవుని ఎదుట నేను నా పాపాన్ని నేను విడిచిపెట్టాలని అప్పుడు కలుగుతుంది. కానీ అప్పుడు ఎక్కడ ఉంటాం మనము? ఐసీలో ఉంటాము. అంటే అర్థం ఏంటి? నేను చూస్తున్నాను, దేవుడు అన్నీ చూస్తున్నాడని అర్థము. కానీ ప్రపంచానికి నువ్వు బలహీనుడుగా అనవచ్చేమో, కానీ బలహీనుడుగా కనిపించవచ్చేమో, శక్తిహీనుడుగా కనిపించేమో, యోగ్యునిగాని కనిపించవచ్చు. కానీ నీ కొరకు రక్తం కాచిన ప్రాణం పెట్టిన యేసయ్యకు మాత్రం నీవు ఎప్పుడు కూడా విలువ పెట్టి కొనబడిన వాడివే. అందుకని నువ్వు వయసులో ఉన్నా ఎక్కడ ఉన్నాను సరే నువ్వు దేవుని చెయ్య విడిచిపెట్టకూడదు, దేవుడు నీ చెయ్య కూడా విడిచిపెట్టకూడదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. తండ్రి చనిపోయిన తర్వాత కన్న తల్లి భారమని భావించిన ఓ కొడుకు ఆమెను వృద్ధాశ్రయంలో జాయిన్ చేశాడు. వచ్చే వృద్ధాశ్రయంలో జాయిన్ చేసినప్పుడు వచ్చే పెన్షన్ ద్వారాగా డబ్బులను వృద్ధాశ్రయానికి నెలకి కూడా కట్టేవాడు. ఖాళీ దొరికినప్పుడు తనకు మనసు పుట్టినప్పుడు ఏ అమావాస్యకు ఒకసారి వెళ్ళి చూసి వచ్చేవాడు. అలా కొన్ని ఏళ్ళు గడిచాయి. ఒకరోజు ఆశ్రయం నుంచి తనకు ఫోన్ వచ్చింది, మీ అమ్మకు బాగాలేదు, చివరి క్షణాలు లెక్క పెట్టుకుంటుంది, మీరు వెంటనే రండి అని. ఆ తల్లి తన శక్తినంతా కూడబెట్టుకుని తీసుకుని బాబు కొడుకు కోసము ఎదురు చూస్తుంది. వృద్ధాశ్రయంలో వేసిన కొడుకు కోసము ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటంటే నా కొడుకు వస్తాడు, నన్ను చూస్తాడు, నేను నా కొడుకుని చూస్తానని ఆ తల్లి చాలా ఎదురు చూస్తుంది. చివరి క్షణంలో వచ్చాడు. నా చివరి కోరిక తీరుస్తావా బాబు అని అడిగింది తల్లి. తల్లి చేతిలో చెయ్యి వేసి చెప్పమ్మా అన్నాడు కొడుకు. నాయన, ఈ ఆశ్రయంలో ఫ్యాన్ పెట్టించు, ఒకటి కూడా లేదు, ఆహారము పాడవకుండా ఫ్రిడ్జ్ కూడా కొన్ని రోజులు నేను తినకుండా పండుకున్నాను అని అన్నది తల్లి. అమ్మ, ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఉన్నావు కదా, నేను చాలాసార్లు నేను చూడటానికి వచ్చాను కదా, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని అడిగాడు కొడుకు. అడిగితే ఆ తల్లి ఏమన్నదంటే, బాబు, కొంతకాలానికి నీవు కూడా ఇక్కడికే రావచ్చు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని అడగగా, బాబు, నేను ఎలాగో వేడిని చలిని ఆకలిని కూడా చంపుకున్నాను, బాధను కూడా తట్టుకున్నాను, కానీ రేపు నువ్వు నీ పిల్లలు నిన్ను ఇక్కడ జాయిన్ చేస్తే తట్టుకోలేవు, అందుకనే చెప్తున్నాను అని అన్నది. తట్టుకోలేవురా నాన్న అని చెప్పి ప్రాణమును విడిచిపెట్టి అప్పుడు కొడుకు బోరున వేడ్చాడు. ఎందుకంటే ముందు ఏ కొలత కొలుస్తామో తర్వాత కూడా అదే కొలత కొలుస్తామనే దానిని తెలుసు, అందరికీ తెలిసిన వాక్యమే కదా. ముందు ఏ కొలత అయితే కొలుస్తామో తర్వాత కూడా అదే కొలత కొలుస్తామని చాలా బోరున ఏడ్చాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 6 అధ్యాయం 4వ వచనం 5వ వచనం ఇలా వ్రాయబడింది, మీ ప్రవర్తన వలన ఒకరైనా దేవునికి దూరమైతే మాత్రము దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నది జాగ్రత్తగా. ఏంటి? మన ప్రవర్తన వలన ఎవరైనాను సరే దూరంగా ఉంటే మన ప్రవర్తనకు దేవునికి మనము లెక్క అప్పగించుకోవాలి. మీ సువార్త వలన ఒకరైనా దేవుడిని నమ్ముకోకపోయినా పర్వాలేదు, కానీ మీ ప్రవర్తన వలన మాత్రమే ఎవరిని కూడా విసర్జించకూడదు, ఎవరిని కూడా మిమ్మల్ని తిట్టుకోకూడదు అని చెప్పుచున్నాడు. ప్రతి ఒక్కరును కూడా దేవునిచ్చే మహిమను పొందుకోవాలి. ప్రతి ఒక్కరును కూడా మారు మనసును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరును కూడా
దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలి. ఎందుకంటే దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరును కూడా మారు మనసు పొందాలి. ఏ నిమిషం ఉంది, ఏ గడియ ఉంది వచ్చినా కూడా ఎవరికి కూడా తెలియదు. కాబట్టి మనం ప్రతి ఒక్కరము కూడా మారు మనసును కలిగి ఉండాలి. ఈ వాక్యము మీ కుటుంబములకును మాకును మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. వినిచున్న వారికి, చూచుచున్న వారికి మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యం దయచే ప్రభా, విరిగి నలిగిన హృదయం దయచే ప్రభా, మా శత్రువుల మిత్రువులు దీవించిన ఆయన ప్రభా, చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభా, వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడువయసులో ఉన్నవారిని, అంగవైకల్యం కలిగిన వారిని, చెవిటి వారిని, మోగవారిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ఆయన ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా, అనాది బిడ్డలను దీవించిన ఆయన ప్రభా, వెధవరాల బిడ్డలను దీవించిన ఆయన ప్రభా, నడువయసులో ఉన్నవారిని కూడా దీవించిన ఆయన ప్రభా, యవనస్తులు త్రెట్టిల్లిపోకుండా నీ పాదాలు చెంత చేర్చుకోమని అడుగుచున్నాను ప్రభా, యవనరాలను దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి విరిగి నలిగిన హృదయం దయచేయమని ఆయన ప్రభా, ఇతర దేశంలో పనిచేసుకున్నారు, శక్తిని బలము దయచే ప్రభా, ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నారు ప్రభా, వారి ప్రయాణం సఫలతను కలుగుటకు సహాయం చేయ ప్రభా. మెడికల్కి వెళ్తున్నారు, పీసీస్కి వెళ్తున్నారు నాయన ప్రభా, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. విరిగి నలిగిన హృదయం దయచేయమని, మారు మనసును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామమును పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరినట్లును మనిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. వినుచున్న వారికి, చూచుచున్న వారికి నేను ప్రభు, నా కుటుంబము పైన సదాకాలముని కృప తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.